ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 15వ తేదీ 8వ నెల 24వ సంవత్సరంలో ఆ దేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. 15వ తేదీ అనగానే ఆగస్టు 15 1947వ సంవత్సరంలో మన భారతదేశానికి స్వాతంత్రం లభించిన దినం. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈ దినం భారతదేశ నలుమూలల ఎంతో ఉత్సాహంగా మేరా భారత్ మేరా భారత్, వందే మాతరం, జనగణమన అధినాయక జయ హే, నా దేశం నా ప్రజలు నేను, ఈ విధంగా గొప్ప నినాదంతో మారుమ్రోగిపోతుంది ఈ భారతదేశం. బ్రిటిష్ వారి ఆ బానిస సంఖ్యల నుండి మనకు విముక్తి వచ్చిన రోజు. అనేక మంది స్వాతంత్ర సమర యోధులు ప్రాణాలను లెక్క చేయక ఈ స్వాతంత్రం కోసం పోరాడిన వారికి అందరికీ మనం జోహార్లు చెప్పాలి. పిల్లరా, మనమందరము భారతీయులం. వీఆర్ ద ఇండియన్స్. ఐ లవ్ ఇండియా. మనం భారతదేశాన్ని ప్రేమించాలి. మన భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామిక దేశం అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం భారతదేశం మనకి గొప్ప అదృష్టం. ఈ దేశ పౌరులుగా మనం పుట్టడం అనేది ఐ ఫీల్ గ్రేట్. నేనెంతో గర్విస్తూ ఉన్నాను. ఐ ఆమ్ ద ఇండియన్. నేను ఇండియన్ని అని చెప్పుకోవడానికి నేనెంతో గర్విస్తూ ఉన్నాను. భారతదేశ స్వాతంత్రానికి ఏ మచ్చ వచ్చినా ఏ భారతీయుడు కూడా తట్టుకోకూడదు. మన భారతదేశంలో మన భారతదేశ సంరక్షణకై, అభివృద్ధికై, క్షేమానికై, సహవాసానికై, నెమ్మదికై మనం అందరం ప్రార్థించాలి. భారతదేశ ప్రజల క్షేమం, భారతదేశ ఏలికల క్షేమం, భారతదేశం యొక్క క్షేమం గురించి మనం ఎల్లప్పుడూ ప్రార్థించాలి. ఆమేన్. ఐ లవ్ మై ఇండియా. పిల్లల, ఈ దినము దేవుని యొక్క వాక్యంలో ఒక గంభీరమైన అంశాన్ని గురించి మనము గమనం చేసుకుంటూ వస్తూ ఉన్నాము కదా. ధన్యులు ధన్యులు. ఈ దినము 40వ సంకీర్తన 4వ చరణంలో యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. మొదటి భాగంలో ఏ రాయబడిందంటే 4వ చరణంలో, గర్విష్ఠులనైనాను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగు వారినైనను లెక్క పెట్టక, లేకపోతే లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఈ లోకంలో త్రోవ విడిచి నడిచేవాళ్ళు, నిన్న మార్గం గురించి మనం చెప్పుకున్నాం. త్రోవ విడిచి నడిచేవాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రియులారా. అబద్ధాలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. గర్విష్ఠులు చాలా మంది ఉన్నారు. కాబట్టి వారిని ఎవరిని మనం లక్ష్య పెట్టకూడదు. అంటే వారు అంటే ఇక్కడ ఎవరంటే మనుషులు
లో సాతాను చేరి ఈ సాతాను కార్యాలను జరిగిస్తూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మనమందరము ఎవరిని నమ్ముకోవాలి, ఎవరిని లక్ష్య పెట్టాలి, ఎవరి యందు గురి పెట్టాలంటే దేవుని యందు గురి పెట్టాలి. దేవుని నమ్ముకోవాలి. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యులు. నా పాదములు బండ మీద నిలిచి నా అడుగులు స్థిరపరిచెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. తనకు స్తోత్ర రూపమగు పురోక్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. తనకు స్తోత్ర రూపమగు పురోక్త గీతము నా దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచుదురు. హల్లెలూయా. కాబట్టి యెహోవాను నమ్ముకోండి. నా పాదములు బండ మీద నిలిపి, హల్లెలూయా, నా అడుగులు స్థిరపరిచిన దేవుడు. జీగటగల దొంగ ఊవిలో నుండి ఆయన నన్ను పైకెత్తాడు. ఈ పాపపు ఊబిలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి ఆయన నన్ను పైకెత్తాడు. దావీదయ్య మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలు మాట దావీదయ్య దేవునికి స్తోత్రం చేస్తూ ఉన్నాడు. దావీదయ్య దేవుడు చేసిన కార్యాలను ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. ఈ లోకంలో ఎవరు ధన్యులు? ఏ దేవుని నమ్ముకొని వాడు ధన్యుడు. యేసు క్రీస్తు ప్రభువు రక్షకుడుగా గల జనులు ధన్యులు. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. కాబట్టి ప్రభువుని నమ్ముకోండి. నమ్మకము అంటే అర్థం ఏంటంటే విశ్వాసము. దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచావు అనే దానికి రుజువు ఏంటంటే ఆయన ఆజ్ఞలను ప్రేమించడం, ఆయన ఆజ్ఞలను అనుసరించడం, ఆయన చిత్తానుకూలంగా నడవడం. ఈ లోకములో ఈ లోకానికంటే మనం ఎక్కువగా దేవుని ప్రేమించడం, అది దేవుని యందు మనం విశ్వాసం ఉంచాము, దేవుని ఆరాధిస్తున్నాము అంటే అర్థం. దానియేలును, అరే బాబు నువ్వు ప్రార్థన చేయొద్దు, ప్రార్థన చేసావంటే ఆ ప్రతిమ తప్ప వేరే వాళ్ళకి ప్రార్థన చేయొద్దు, చేస్తే సింహాల బోన్లో వేస్తాను, నీ ప్రాణం తీసేస్తాము, జాగ్రత్త అని చెప్పి ఒక చట్టం దానియేలును చంపడం కోసం ఆ దినాల్లో వాళ్ళు చేసే దానియేలు అంటాడు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఆ సింహాల బోనులో నన్ను వేసినా పర్వాలేదు, కానీ నా దేవదేవునికి నేను ప్రార్థించక మానను అని ధైర్యంతో, దొంగసాటుగా కాదు, ధైర్యంగా మేడగది ఎక్కి యెరూషలేము వైపు కిటికీలు తీసి ముమ్మారు దేవుని ప్రార్థించే అనుభవం దానియేలు ఆ విధంగా ధైర్యంగా ప్రార్థన చేస్తారు. కారణం, ఈ ప్రాణానికంటే, ఈ లోకానికంటే, దేవుని యందు లక్ష్యం ఉంచాడు, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నా దేవుని ప్రార్థించక మానను అని ధైర్యంగా ప్రార్థించాడు. చివరికి ప్రాణం పోయిందా? ప్రాణాన్ని దేవుడు కాపాడాడు. సింహాల నోళ్లను మూయించిన దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవాను నమ్ముకోవాలి. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. ఆ దేవుని నమ్ముకొని
ఆయన యందు లక్ష్యముంచి స్తోత్ర రూపమగు నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించదుము గాక. హల్లెలూయా. అదేవ దేవుడు మీ అందరినీ ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. దేవుడి వాక్యము దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ స్తోత్రం. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు అని చెప్పినట్లుగా ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ కూడా మీ అందరి విశ్వాసము కలిగి మిమ్మల్ని నమ్ముకొని ఉన్నారు ప్రభువా. ధన్యకరమైన, ఆశీర్వాదకరమైన, ఆహ్లాదకరమైన, సంతోషకరమైన జీవితాలను బిడ్డలకు దయచేయమని కోరుచూ ఉన్నాను. ఆయురారోగ్యములతో అష్టైశ్వర్యములతో బిడ్డలను నింపండి ప్రభు. మీ కృపలో ప్రతి ఒక్కొక్క అనారోగ్యంగా ఉంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. స్వస్థపరచమని యేసునామములో వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యోని నిత్య సహవాసము వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండి నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఆ దేవదేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. మరొకసారి మేరా భారత్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా.